అన్నాజీ, సో Yeah. అదే నువ్వు Mm. ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నావు కదా, Mm. సో ఇంకొన్ని ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేయగలుగుతావా? అంటే Yeah. మామూలు Mm. పిల్లలు పేరెంట్స్ Mm. ఫేస్ చేసే ఛాలెంజెస్ కాకుండా Yeah. మీరు కొన్ని Mm. డిఫరెంట్ ఛాలెంజెస్ Correct, ఫేస్ correct. Yeah. చేస్తుంటారు. సో అలాంటి కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కొంచెం షేర్ చేస్తే. యా అంటే నేను ఇప్పుడు చెప్పింది ఒక బేసిక్, ఇందాక చెప్పింది కొన్ని హై లెవెల్లో కొన్ని కామన్వి. ఇప్పుడు నాకు స్పెసిఫిక్ గా ఇప్పుడు కొన్ని అంటే టఫ్, ప్రతి వాళ్ళకి ప్రతి పేరెంట్స్ ఒక డిఫరెంట్ ఇవి ఉంటాయి. సో కొన్ని థింగ్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ టీచర్స్ దగ్గర తీసుకెళ్తాం, మనం ఏదో వెళ్తాం, టీచర్స్ ని వాళ్ళు కొట్టడం మొదలెడతారు. ఆల్రెడీ మనం షాడో టీచర్ పెట్టుకుంటాం, బట్ స్టిల్ వాళ్ళు షాడో టీచర్స్. షాడో టీచర్స్ అంటే ఏంటంటే మామూలు టీచర్స్ ఇప్పుడు ఉన్నారు ఒక క్లాస్ లో వాడు చెప్తారు, అంటే స్పెషల్ స్కూల్స్ ఉంటే నేను లక్కీగా ఏంటంటే మేము ఎలాగో పుష్ చేసి థెరపీస్ అన్ని వెళ్తున్నాం కదా, ఆ థెరపీస్ కాకుండా మాకు ఒక నార్మల్ స్కూల్లో వేద్దామని ట్రై చేసాం. కానీ అక్కడ నార్మల్ స్టూడెంట్స్ ఒక 30 people కంటే వీడికి అవ్వదు. అప్పుడు షాడో టీచర్ పెడుతున్నా, షాడో టీచర్స్ కూడా కొట్టడం, గిచ్చడం ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళ కంప్లైంట్స్ మనం ఏం చేయలేము, సారీ చెప్తాము, అంటే ఇబ్బంది ఉంటుంది, మనకి ఇబ్బంది ఉంటుంది, బట్ అలాంటివి. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫ్రీ టాటూస్ ఉంటాయి, ఫన్నీ సైడ్ ఇప్పుడు ఇలాంటి బోల్డెన్ ఫ్రీ టాటూస్ మనం వేయించుకోకర్లేదు, ఇలాంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు గిచ్చడం ఇలాంటివన్నీ మాట, కొట్టుకోవడం ఇలాంటివన్నీ. సో ఇంకా ఫైనాన్షియల్లీ కొన్ని థింగ్స్ అంటే ఇంట్లో కొన్ని విరక్కోవడం. ఇప్పుడు మా డాడీ ఫోన్ జరిగితే ఒక 2 మార్చాం, వాడు పడేసి. బట్ అందులో గుడ్ థింగ్, అన్నింటిలో గుడ్ థింగ్ ఎలా చూసుకోవాలి అంటే వాడు పడేసిన తర్వాత ఇంకా ఫోన్ ఆపేయాలి. ఇంకా ఫోన్ విడియడం ఒక 1 పాయింట్ అంటే ఆపుదాం అనుకుంటున్నాం, బట్ ఒక రోజు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇంకా ఆపేద్దాం, ఏదైతే అయింది అనేసి ఆ టైప్ లో మాట. సో అలా ఇంకా నేను ఎక్స్పర్ట్ గుడ్ థింగ్ ఒక బ్యాడ్ లో ఒకటి. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏం చెప్పగలుగుతాను, ఇప్పుడు కార్ డ్రైవింగ్ ఉంది, నేను ఎంత ఎక్స్పర్ట్ అయిపోయినట్టు వాడు పక్క నుంచి ఒకప్పుడు అంటే ఇప్పుడు తక్కువైంది, వాడు కొట్టినా ఏం చేసినా మన డ్రైవింగ్ అలాగే స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది, అవి ఇలాంటి ఇటు అవ్వదు. అంటే అలా చెప్పచ్చు. సో రిజెక్షన్స్ నేను చెప్పినట్టు స్కూల్స్ ఒకటైతే, ఇంకా డిఫరెంట్ ఈ సేవ ఒకటి చెప్తాను. ఇంకా ఏంటంటే ఇప్పుడు టైక్వాండో కల తీసుకెళ్ళాం, అంటే వాడికి ఫిజికల్ గా ఇది అవ్వాలని కొన్ని చోట్ల తీసుకెళ్ళాం. అసలు వాడు ఫస్ట్ నుంచే వాడిని చూసి వీడు ఎగురుతున్నప్పుడు చూసి ఫస్ట్ నుంచే అసలు నో నేను వాడిని మొత్తుకుని ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పి, డబుల్ పేమెంట్ ఇస్తా అని చెప్పి అతను జాయిన్ చేశాను. కానీ వాడు జాయిన్ చేసినప్పుడు ఆ ట్రైనర్ ఏంటంటే ముందు నుంచే వీడిని ఎట్లా అయినా వదిలించుకుందాం టైప్ లో ఉంది. అంటే వాడు వచ్చి టైక్వాండో వీడు కొంచెం గిచ్చినా, వీడు కొంచెం కొట్టినా అబ్బా ఇప్పుడు నేనంత అఫ్కోర్స్ యాజ్ ఎ పేరెంట్ నేను బేర్ చేస్తాను, బట్ వాడు టైక్వాండో అయినప్పుడు రిజెక్షన్ లేదు, వీడు ఇట్లా అవ్వదని వాడు. అలాగే ఇంకో డ్రమ్మర్ ఒకటి ఇక్కడ జాయిన్ చేశాను, ఇక్కడ డ్రమ్మర్ వాడు వచ్చి 4,000-5,000 రూపీస్ పెట్టి తీసుకుని వాడు జస్ట్ వాడి దగ్గర పేపర్స్ ఏమో టేర్ చేశాడని వాడు మాకు ప్రాబ్లం అని కంప్లైంట్ డే 2 నుంచి మీరు నేర్చుకుని వాడికి నేర్పియండి. మా హోల్ ఇంటెన్షన్ అంటే వాడికి నేర్పిద్దాం స్కిల్ అని. సో అలాగా బోల్ అని రిజెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ స్టోరీ. సో ఇనిషియల్ ప్రాబ్లమ్స్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే స్లీప్. వీళ్ళకి సరైన స్లీప్ ఉండదు, వీళ్ళు సడన్ గా రాత్రి లేస్తారు, ఎప్పుడో ఒక 2కి 2:30కి లేచి వచ్చేస్తారు, పడుకొని వచ్చేసి ఇంకా ఆ టైంలో కొన్ని అరుపులు లేదంటే వాళ్ళకి ఎగ్గరడం ఇవన్నీ ఉంటాయి. అంటే అది కొంచెం స్కేరీ ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి మెంటల్ ట్రామా, ఏంటి వీడియో చేస్తున్నాడు, గట్టిగా చేసేసి అంటే అంత రాత్రి 2 o'clock 3 o'clock వస్తూ ఉంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారని ఒక భయం, లేదంటే వీడేంటి ఇలా అవుతున్నాను ఒక భయం ఎక్కువ ఉంటుంది ఆ టైంలో అంత రాత్రి. సో ఇది మాకు కొన్నాళ్ళు నడిచింది. ఆ స్లీప్ ప్యాటర్న్స్ కూడా వీళ్ళకి సెట్ కావు, అంటే ఓవర్ ది టైం థెరపీస్ అయినప్పుడు ఒక ఏజ్ వల్ల కూడా అప్పుడప్పుడు కొన్ని రికవర్ అవుతాయి. సో అది ఒక బిగ్ ప్రాబ్లం ఉండేది, మెంటల్ ట్రామా ఒకటి. స్లీప్, ఇంకా మన స్లీప్ ఆర్డర్ కంటిన్యూస్ గా ఇలా అవుతున్నప్పుడు కంటిన్యూస్ గా మనకి పోతుంది, మన డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇది ఒక బిగ్ ఛాలెంజెస్ వీ ఫేస్డ్. ఇప్పుడు ఒక ఫన్నీ థింగ్ చెప్తాను, మా పాపకి పుట్టినప్పుడు 2012లో దానికి ఏమీ అవ్వలేదు, నార్మల్ డెలివరీ. అంటే మేము అనుకున్న దానికన్నా కొంచెం 10 days ఎర్లీ అయింది. సో ఆన్ ది స్పాట్ అక్కడ వెళ్ళాం, అక్కడ డెలివరీ అయిపోయింది. సో ఆ టైమ్ డేట్ మేము అనుకున్నది ఏమీ లేదు, అయిపోయింది. సో షీఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్, హెల్దీ, ఎవ్రీథింగ్ ఇంటెలెక్చువల్లీ ఓకే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అదే మా బాబుది లాస్ట్ మినిట్ లో కాంప్లికేషన్స్ అయింది. సో అప్పుడు C-సెక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఎటు C-సెక్షనే కదా అనేసి అప్పుడు మా పేరెంట్స్ ఎవరికో ఫోన్ చేసి ఏది మంచి ముహూర్తం అడిగి టైం పర్ఫెక్ట్ మంచి టైం అని చెప్పి ఆ టైంలో మేము ప్లాన్ చేసుకుని పుట్టాడు. కానీ వీడికి ఇంత ప్రాబ్లమ్స్, మేము ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి వాడు సఫర్ అవుతున్నాడు, మేము సఫర్ అవుతున్నాం. సో ఇవన్నీ ఇది క్లాసికల్ ఎగ్జాంపుల్. అంటే ఇంకా ఇవన్నీ కూడా చూసాక ఒక టైం చెప్పి వాడు నార్మల్ అయిపోతాడని చెప్పి ఇంకేం లేదని చెప్పి అవి చేసి జపాలు చేసి ఎన్ని సో మెనీ అంటే ఎన్నో చేసాం, ఒకటి కాదు 2 కాదు.
సో ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఏంటంటే మన కృషి పెట్టుకోవాలి అని నేను వచ్చేసాను. దట్ డజంట్ మీన్ అందరూ ఇట్లా బిలీవ్ పెట్టుకోవద్దంటలేదు, గుడికి వెళ్ళదని మొక్కద్దంటలేదు. బట్ ఇప్పుడు నేను కరెంట్లీ నా స్టేట్ ఆఫ్ మైండ్ ఏమైపోయిందంటే ఇంకా అన్ని తీసేసి ఏమీ లేదు. ఐ జస్ట్ బిలీవ్ ఇన్ మై థెరపిస్ట్, డాక్టర్స్ అండ్ అవర్ హార్డ్ వర్క్ యాజ్ ఆఫ్ నౌ ఆ స్టేట్ లో. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అర్బన్ లో కొంచెం వరకు ఈ టర్మినాలజీ కానీ, పీపుల్ ఆటిజం అని కానీ, లేదంటే ఇప్పుడు కిడ్స్ స్పెషల్ కిడ్స్ అని, ఇలా హైపర్ ఇవన్నీ మనకి కొంచెం ఐడియా ఉంటాయి. కానీ కొంచెం ఊర్లో కానీ ఊరు వాళ్ళకి కానీ ఇదంతా ఏంటంటే అంటే పాపం అనిపిస్తుంది. మాకు లక్కగా ఎవరు అనుకోలే, కానీ వాళ్ళైతే ఏదో అయిందని లోపల ఏదో ఎక్కుతున్నప్పుడు దెయ్యం అలాంటి స్టేజ్ కూడా ఉంది ఊర్లో వాళ్ళకి. వాడికి ఏదో ఎక్కిందని, ఇలా అవుతుందని, అలా అవుతుందని. సో అలాంటి వాళ్ళకి చూస్తే నాకు చాలా పెట్టి అనిపిస్తుంది. అంటే ఇలా మనల్ని ఎప్పుడు మన ఫ్యామిలీలో అవ్వలేదు, వీడే ఫస్ట్ ఇలా అయ్యాడు, వాడికి ఏదో అయిందని, ఇట్లాంటివన్నీ కూడా వీ హావ్ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో. సో పార్ట్ ఆఫ్ దిస్. ఓకే.